Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. కుప్పం ప్రజలకు డబుల్ ధమాకా. ఓవైపు వర్షపు జల్లు కురిపిస్తుంటే మరోవైపు వరాల జల్లు కురిపించారు చంద్రబాబు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన బాబు కుప్పం ప్రజలపై తన ప్రేమను చూపించారు. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు. 4 దశాబ్దాలుగా తనను ఆదరిస్తోన్న కుప్పం నియోజకవర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. భారీ హామీలిచ్చి కుప్పం ప్రజలపై తన ప్రేమను చూపించారు. కుప్పం నియోజకవర్గాన్ని మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తామని మాటిచ్చారు. ఔటర్ రింగ్ రోడ్, ఆధునిక రోడ్లు వేస్తామన్నారు. 4 మండల కేంద్రాలను ఆదర్శ పట్టణాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కుప్పంలోని ప్రతి ఊరిలో తాగునీరు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని, గ్రామాలకు కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం. టౌన్ లేక్ అన్ని రోడ్లు వేస్తాం. అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు చేస్తాను. డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను. జంక్షన్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్పం టౌన్ ని తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ప్రతి ఇంటికి మినరల్ వాటర్ అందిస్తామన్నారు చంద్రబాబు. హంద్రీనీవా నీటితో చెరువులు నింపుతామని, లిఫ్ట్లు ఏర్పాటు చేసైనా పొలాలకు నీళ్లు అందజేస్తామని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మరింత ప్రోత్సహిస్తామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సరుకు నిల్వ చేసేలా గిడ్డంగులు నిర్మిస్తామన్న చంద్రబాబు పూలు పండించే రైతులకు మార్కెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హంద్రీనీవా నీళ్లు వస్తాయి, అన్ని చెరువులు నింపుతాం. ఇదే కాకుండా యామిగానేపల్లి, మాదనపల్లిలో 2 చెరువులు కట్టడానికి కూడా అవకాశం ఉంది. అవి కడితే 1 TMC నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. ఇది కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. వీలైనంత తొందరలోనే కుప్పానికి విమానాశ్రయం వస్తుందని, స్థానిక ఉత్పత్తులను కుప్పం నుంచి ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు పంపిస్తామన్నారు చంద్రబాబు. రైతులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు కల్పించడంతో పాటు విదేశాల్లోనూ కుప్పం రైతులకు గుర్తింపు తీసుకొస్తామని అన్నారు. వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసే ఆలోచన చేస్తున్నాను. మనం కూడా ఎవరన్నా రావాలన్నా, మనం వెళ్లాలన్నా చిన్న ఫ్లైట్లు కూడా వస్తున్నాయి. అవి కూడా వస్తే లాజిస్టిక్స్ పెరుగుతుంది. కుప్పం బస్టాండ్ డిపో రూపురేఖలో మార్చి నియోజకవర్గానికి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కుప్పం రైల్వే జంక్షన్ లా మారే అవకాశం ఉందని, వీకోట పలమనేరు రోడ్డును 4 లేన్లుగా మార్చాలి అన్నారు. అలాగే నియోజకవర్గాన్ని ప్రముఖ విద్యా కేంద్రంగా మారుస్తామని, కురబ, బలిజ, వాల్మీకి భవనాలు పూర్తి చేస్తామని అన్నారు. దేవాలయాలను అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు ఇలా వరాల జల్లు కురిపించారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.